ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతమునకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలు నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియను అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోణికి అద్దరికి పోయాను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయములు గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఈ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు నిండెత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండి ఎత్తిరని ఆయన నడుగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకను గ్రహింపకున్నారా అని అనెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. దల్మనాతు అనే ప్రాంతానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అప్పటికి పరిసయ్యులు మరి యేసు ప్రభువారిని శోధించడానికి, ప్రశ్నించడానికి, తర్కించడానికి సిద్ధంగా ఉన్నారు. గమనించండి, మనం ఎంత మంచి పని చేసి ఎన్ని మంచి మాటలు చెప్పినా మన చుట్టూ విరోధులన్న వారు ఉండక మానరు. మీరు మంచి చేస్తున్నారని పొగిడేవారు కంటే మీరు ఏం మంచి చేస్తున్నారు అని నిలదీసి మీ గురించి తప్పుడుగా తర్కించి మాట్లాడి తప్పు మోపేటటువంటి వారు సమాజంలో విపరీతంగా ఉన్నారు. మంచికి మంచిగా గ్రహించడం కంటే మంచిని చెడు దృష్టిలో ఆలోచించేటటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, గ్రామాల్లో కూడా ఎప్పుడైనా మనం మంచి చేసినప్పుడు మెచ్చుకుంటున్నారా అంటే, మంచి చేసేవారికి మెచ్చుకోవడం కంటే ఆ మంచి చేసేవారికి తిట్టేవారే ఎక్కువ మంది ఉంటారు. అందుకే యేసు ప్రభువారు దల్మనాత్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పరిసయ్యులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆయనను శోధిస్తూ ఏమని అంటున్నారంటే, ఆయన చాలా అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు కదా. వీరేమన్నారు? ఆకాశం నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయనను అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన రొట్టె పట్టుకుని ఆకాశం తట్టెత్తి తండ్రిన దేవునికి ప్రార్థించి అది పంచిపెట్టాడు కదా. ఆకాశంలో ఉన్న దేవుడు, ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు ఇతనికి ఎలా సహాయం చేస్తున్నారో అది ఇప్పుడు మాకు చూపించు అన్నారు. యేసు ప్రభువారు ఎప్పుడు కూడాను అవసరాన్ని బట్టి తన ప్రజలకు సహాయం చేయవాడే కానీ ఆయన మాయ మంత్రాలు చూపించుకొని ప్రజల ముందర తను ఫేమస్ అవడానికి వచ్చిన దేవుడు కాడు. అందుకే ఆకాశం నుండి ఒక సూచక క్రియలు చూపమని ఆయన అడిగినప్పుడు, తర్కింపసాగినప్పుడు ఆయన
అక్కడ నుంచి ఆయన వారిని విడిచిపెట్టి ఎలాంటి అద్భుతాలు చేయలేదు. ఎందుకంటే ఆయన మానసికంగా చాలా బాధపడ్డాడు. అంటే నేను ప్రజలకు భోజనం పెట్టడం కానీ, ప్రజలకు స్వస్థపరచడం కానీ, ప్రజలకు మంచి చేయడం కానీ ఈ ప్రజలకు ఇష్టము లేదు. వారు నన్ను శోధిస్తున్నారు. పరలోకం నుంచి వారికి ఏదో ఒక అద్భుతాలు చేయాలి, చూపించాలంటున్నారని తన ఆత్మలో ఆయన పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలు నడుగుతున్నారు అని, ఈ తరము వారికి ఏ సూచక క్రియలు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అవును, దేవునికి ఇది చేయమి, ఇది చేస్తే నమ్ముతాం అని ఎప్పుడు అనకూడదు. ప్రభువా, మాకు ఇది అవసరం, ఈ కార్యమును చేస్తే మేము దీవించబడతామని మన అవసరతల కొలది మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆ కార్యాలు దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కానీ నువ్వు అద్భుతాలు చెయ్యు అని చెప్పి ఆదేశిస్తే ఆయన చేసే దేవుడు కాదు. ఆయన మన మాటల ప్రకారంగా తను కార్యములు చేయడానికి ఇష్టము లేదు. కనుక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఆ ప్రజల దగ్గర నుంచి ఏమి చేయక ధోని ఎక్కి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళుతున్నప్పుడు తన శిష్యులకు ధోనిలో ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే, ఇంటకు మీ రొట్టె తెచ్చుకున్నారా? వాళ్ళు రొట్టె మర్చిపోయారు, తేయడానికి మర్చిపోయారు. కాబట్టి యేసుప్రభువు వారు ధోని వద్ద కూర్చొని ఆయన ఒక మాట అంటున్నాడు, చూచుకొనుడి, పరుషుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడోడి. ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి పరిసయ్యులు, వారు పులిసిన పిండి వారు ఏ విధంగా దానిని ఆచరిస్తారు. హేరోదీయులు, హేరోదు ఏ విధంగా పులిసిన పిండిని ఆచరిస్తారో దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ప్రభువారు చాలాసార్లు చెప్పారు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా పులియ చేయను. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దుర్మార్గత కొంచెం ఉన్నా ఆ సమాజం అంతటికి ఆయన దుర్మార్గతలోనికి నడిపిస్తాడు. సోదరి సహోదరుడా, ఒకసారి చూసుకోండి. సమాజంలో, సంఘములో ఎక్కడైనా చెడ్డ మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒక్కడున్నా సరే ఆ సంఘానికి చేటు తెస్తాడు, ఆ సమాజానికి చేటు తెస్తాడు. ఎందుకంటే అది పులిసిన పిండి. సో ఆ విషయాలు మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే పులిసిన పిండి అన్నప్పటికీ అది ఒక వ్యక్తి యొక్క మరి దుర్మార్గత లక్షణాల గురించి, తప్పుడు ప్రవర్తన గురించి సూచిస్తుంది. కనుక పరిసయ్యుల గురించి కానీ, హేరోదీయుల గురించి కానీ, వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రభువారిని హెచ్చరిక చేశాడు. వారు తమ యొద్ద రొట్టె లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. వీరేమనుకుంటున్నారు? ప్రభువారు ఆత్మీయ సందేశం ఇస్తున్నాడు. అయ్యా, పులిసింది అంటే చెడ్డ హృదయము, చెడు తలంపులు కలిగిన వారు కొంచెమైనా అందరికీ పులిసినట్టుగా చేస్తారు, సంఘం అంతటికి చెడగొడతారు, సమాజం అంతటికి చెడగొడతారు. కాబట్టి అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్తే వీరేమనుకుంటున్నారు? మనం రొట్టె తేలేదు కాబట్టి బోధకుడు రొట్టె గురించి మాట్లాడుతున్నాడేమో అని చెప్పి తమలో తాము శిష్యులు ఆలోచించుకుంటున్నారు. అయితే ఇక్కడ యేసు అది ఎరిగి తమ యొద్ద రొట్టె లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? యేసుప్రభువారు అంతరంగము నెరిగినవాడు. యేసుప్రభువారు మన హృదయంలో ఏమనుకుంటున్నామో అది ఈజీగా గ్రహించగలిగిన వ్యక్తి. కనుక ఆయన ఏమన్నారంటే తన మనసులో ఇక వారికి ప్రశ్నిస్తున్నాడు, మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? రొట్టెలు లేవని ఎందుకు భావిస్తున్నారు? మీరు గ్రహింపలేదా? వివేచింపలేదా? మీ హృదయం ఎందుకు కఠినం కలిగిన హృదయంగా మారిపోతుంది అని చెప్పి యేసుప్రభువారు వారికి మందలిస్తూ ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? ఈరోజు క్రైస్తవ సంఘానికి ఈ 3 విషయాల్లో, దేవుని బోధ వింటున్నటువంటి ప్రజలకు ఈ 3 విషయాల్లో చాలా చాలా పెద్ద ప్రశ్న ఖచ్చితంగా యేసే ద్వారా మనము
వేసుకోవాలి. యేసే అడిగిన ఈ ప్రశ్నలు వ్యక్తిగతంగా మీ జీవితానికి మీరు సరిచూసుకోండి. మీకు కన్నులు ఉన్నాయి, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో చూడట్లేదా? దేవునికి మహిమపరుస్తున్నారా? చెవులలో ఎన్ని అద్భుతమైన దేవుని సందేశాలు వింటున్నారు. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాల గురించి మీరు చూస్తున్నారు. అసలు వినబడుతుందా మీకు? దేవుడు చేసిన కార్యాలు చెవులుండి కూడా వినడం లేదా? జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడు మీ జీవితంలో ఒకప్పుడు మీ స్థితి ఏమిటి, ఇప్పుడు మీ స్థితి ఏమిటి? అంటే ఇప్పుడున్న స్థితిని బట్టి దేవుడికి విమర్శిస్తున్నారా? సంఘానికి విమర్శిస్తున్నారా? సేవకులకు విమర్శిస్తున్నారా? లేకపోతే ప్రారంభం నుంచి మీరు ఆ స్థితిలో ఉన్నవారా? కాదు కదా. దేవుని కృపను బట్టి స్థితికి వచ్చి ఉన్నారు. అది జ్ఞాపకం చేసుకోరా? ప్రభువారు అది శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే శిష్యులకే కాదు, అది మనకు కూడా అని చెప్పి ఈరోజు ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు వారికి ఒక అద్భుత సంఘటన గురించి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నారు. అవునండి, మన కుటుంబ జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటున్నారు, 5,000 మందికి 5 రొట్టెలు నేను పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మీరెత్తారు, ముక్కలు ఎన్ని గంపలు మీరెత్తారు అని అడిగితే వారు ఏమంటున్నారు? 12 గంపలు ఎత్తారన్నారు. అవునండి, దేవుడు మీ కుటుంబంలో, మీ తల్లి తండ్రి జీవితంలో, మీ భార్య భర్తల జీవితంలో, మీ పిల్లల జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ ప్రభు అంటున్నారు, 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడుగగా వారు 7 అని. చూడండి, 4,000 మంది ప్రజలకి 7 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఆ మిగిలిన ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారయ్యా అంటే వారు 7 గంపలని సమాధానం చెప్పారు. అవును, మీ కుటుంబంలో ఒకప్పుడు కాకపోతున్న గృహంలో, ఒకప్పుడు సైకిల్ కూడా తొక్కడానికి లేని జీవితాల్లో, సరైన వస్త్రాలు లేని జీవితాల్లో, సరైన తిండి లేని జీవితాల్లో, సరైనటువంటి స్థితి లేని జీవితాల్లో ఈరోజు దేవుడు ఎంతటి మంచి ఇల్లు ఇచ్చాడు కదా, ఈరోజు ఎంతటి చక్కటి వాహనాలు ఇచ్చాడు కదా, ఈరోజు ఎంత చక్కటి వస్త్రాలు ఇచ్చాడు కదా, ఈరోజు చక్కని జీవితాలు మన కుటుంబానికి ఇచ్చాడు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, దేవునికి మహిమపరుస్తున్నామా? అవన్నీ మర్చిపోతున్నాం. అది జ్ఞాపకము చేసుకోమంటున్నాడు దేవుడు. ఇదంతా మీరు గ్రహింపరా అని ప్రభువారు వారికి అడుగుతా ఉన్నాడు. నిజమే, క్రైస్తవ జీవితంలో ప్రభు చేసిన మేలు గురించి కనుక గ్రహించిన వ్యక్తులు సంఘానికి కానీ సేవకునికి కానీ దేవుని విషయంలో తిరుగుబాటు చేయరు, ఇష్టానుసరంగా ప్రవర్తించరు. దేవుని మార్గములో జాగ్రత్తగా వారు ప్రయాణం చేస్తారు, జాగ్రత్తగా వారు ముందుకు సాగుతారు. కనుక ఈరోజు దేవుడు మన కుటుంబంలో చేసిన కార్యాలు జ్ఞాపకము చేసుకొని దేవునికి మహిమపరుస్తూ జీవించడానికి అటు గ్రహింపు శక్తి అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేద్దాం. నమ్మకంగా తన మార్గంలో నడవడానికి చేయగల తండ్రి, ఈ మాటలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. ఒకప్పుడు మా స్థితిగతులు ఎంత హీన దశలో ఉంటిమో మమ్మల్ని ఈరోజు ఎంతో ఔన్నత దశలోనికి తీసుకొచ్చారు. మీకు మేము నమ్మకమైన వారుగా, మేము సమస్తమును చూచి, సమస్తమును ప్రభు విని, సమస్తమును గ్రహించి మీకు మహిమకరణ విడుదలగా జీవించే భాగ్యము అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.